హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్వెస్ట్. ఇవాళ మన టాపిక్ పాస్ట్ టెన్స్లో సెకండ్ టైం. మీన్స్ ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాము. ఇవాళ పాస్ట్ టెన్స్లో సెకండ్ వన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడదాం. ఒక్కసారి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే, సింపుల్ పాస్ట్ దాన్ని హిందీలో సామాన్య భూతకాలం అంటాము, తెలుగులో సామాన్య భూతకాలం అంటాము. భూతకాలం అంటే ఏంటమ్మా? గతంలో జరిగే పనులు. ఆ గతం అన్నది ఏంటి? ఈ నిమిషానికి క్రితం నిమిషం కూడా గతం కిందకే వచ్చేస్తుంది. అంటే జరిగిపోయిన టైంనే పాస్ట్ టెన్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇవాళ ఈవినింగ్కి ఆఫ్టర్నూన్ ఏమవుతుంది? పాస్ట్ కిందే లెక్క. అంటే ఇవాళకి నిన్న పాస్ట్ అయినప్పుడు ఇవాళలో మళ్ళీ డేని 4 టైప్స్గా డివైడ్ చేసాం కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ లాగా. సో నైట్కి ఈవినింగ్ ఏమవుతుంది? పాస్ట్ అయిపోతుంది. సో టైం మనం దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ పాస్ట్ టెన్స్లో జరిగిన యాక్షన్స్ గురించి మాత్రమే మాట్లాడతాము. అదేమవ్వచ్చు, నిన్నవచ్చు, మొన్నవచ్చు, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఈ డేలో సరికి మార్నింగ్, ఈవినింగ్, ఇలాగా ఏదైనా అవ్వచ్చు టైం. ఓకే, వాటిలో ఆ టైంలో జరిగిన యాక్షన్స్ గురించి మాట్లాడేదే సింపుల్ పాస్ట్ టెన్స్. దీంట్లో యూజ్ చేసే వెర్బ్ వీట్, సింపుల్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ వచ్చేసరికి కంటిన్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని చెప్పే ముందు ఒకసారి ప్రజెంట్ కంటిన్యూస్ గుర్తు చేసుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఇవాళ జరుగుతూ ఉన్న పనుల గురించి అని మాట్లాడుకున్నాము. అక్కడ రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటా, ప్లస్ V4, V1 ప్లస్ ఇంగ్. V4 ఎలా వస్తుంది? V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఎక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పుకున్నాం. అంటే ఇవాళ జరుగుతూ ఉన్న పనులు. ఇప్పుడు నేను మీకు లెసన్ చెప్తూ ఉన్నాను. సో ఇవాళ జరుగుతున్న పని. మరి నిన్న ఈ టైంలో నేను ఏం చేశాను? నిన్న కూడా నేను లెసన్ చెప్తూ ఉన్నాను ఈ టైంలో. అంటే గతంలో ఇదే టైంకి ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పేదే పాస్ట్ కంటిన్యూస్. అర్థమైందమ్మా? పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? వర్క్ was going on, work is going on present, work was going on in the past but not in present. పని అన్నది జరుగుతూ ఉన్నది పాస్ట్లో, ఆ టైంలో ఈ పని జరుగుతూ ఉంది అని చెప్పేదే పాస్ట్ కంటిన్యూస్. దాన్ని హిందీలో ఏమంటాము? కామ్ హో రహా తా, ఇసీ టైం మే, ఇసీ వక్త్ కామ్ కల్ హో రహా తా, ఇదే టైంకి నిన్న ఈ పని జరుగుతూ ఉన్నది అని చెప్పేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా అక్కడ చెప్పడానికి ఏమీ లేదు. జరుగుతూ ఉన్న పని నిన్న, గతంలో, అంతే. అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దానికి రూల్ ఏంటో చూడండి. అది కూడా సేమ్ స్ట్రక్చర్స్, సేమ్ రూల్స్ ప్రకారమే ఫాలో అవుతాం. పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్. పాజిటివ్లో రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ అక్కడ యామ్ ఈజ్ ఆర్, ఎక్కడ ప్రజెంట్లో. ఇక్కడ ఏమవుతుంది? యామ్ ఈజ్ ఆర్ ప్లేస్లో ఇంకొక హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాము. దట్ ఈస్ వజ్ అండ్ వర్. ఏమంటాము? అంటే వజ్ వర్లో చెప్తాము పాస్ట్లో హెల్పింగ్ వర్బ్ తీసుకునేది. మిగతా సెంటెన్స్ అంతా మామూలే. ప్రజెంట్ కంటిన్యూస్లో ఏదైతే సెంటెన్స్ ఉందో అదే ఇక్కడ వస్తుంది. ఒక్క హెల్పింగ్ వర్బ్ మాత్రమే మారుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ఇక్కడ పాస్ట్ కాదా? V1 అంటే కాదు. ఇక్కడ పాస్ట్లోనే V4 కూడా వాడతాం. V4 ప్లస్ ఆబ్జెక్ట్. మరి వజ్ వరుల్ని ఎవరికి వాడాలి? మనం యామ్ ఈజ్ ఆర్ ఎలా అయితే యామ్ ఐకి, ఈజ్ వచ్చేసరికి హీ షీ ఇట్, ఆర్ వచ్చేసరికి ఐ వి యు దేకి వాడామో ఇక్కడ వజ్ వరులు కూడా అంతే. ఎలాగా? వజ్ వచ్చేసరికి ఐకి వాడతాము, హీ షీ ఇట్కి వజే వాడతాము. మీన్స్ వజ్ వచ్చేసరికి సింగులర్స్కి వాడితే, వర్ వచ్చేసరికి ప్లూరల్స్కి వాడదాము. వి యు దే ప్లూరల్స్ వర్ వాడతాం. మీన్స్ సింగులర్స్కి వజ్, ప్లూరల్స్కి వర్రు వాడాల్సి ఉంటుంది. ఓకే, మరి హిందీలో ఏంటి? హిందీలో ఈ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఏంటి? మై బోల్ రహా తా, మై బోల్ రహా హూ. ప్రజెంట్లో మై బోల్ రహా హూ, నేను చెబుతూ ఉన్నాను. పాస్ట్లో తా వస్తుంది. సింపుల్ పాస్ట్లో ఎలా అయితే తా, తీ, తే చెప్పుకున్నామో అదే ఇక్కడ కంటిన్యూ అవుతా. ఇక్కడ రహాతా, మై బోల్ రహాతా, నేను చెబుతూ ఉంటిని, నేను చెబుతూ ఉన్నాను. నిన్న పాస్ట్ గురించి నేను చెబుతూ ఉన్నాను, అయినా మాట వినలేదు వాళ్ళు నిన్న అన్న మీనింగ్లో చెప్తాను. అంటే చెబుతూ ఉన్నాను అన్నదాన్ని హిందీలో మై బోల్ రహాతా, రహాతా
रही थी रहे थे ఇక్కడ కూడా అంతే రహా రహి రహి రహా ఎవరికి వాడాలో తెలుసు కదా రహా వచ్చేసరికి సింగులర్స్ మీన్స్ ఐ నెక్స్ట్ తుమ్ నెక్స్ట్ వహ్లో మేల్కి తి రహీ తి వచ్చేసరికి స్త్రీలింగ్కి వాడతాము రహేతే ప్లూరల్స్కి వాడతాము అంతే నెక్స్ట్ పాజిటివ్ అయిపోయింది మన నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమై ఉంటుంది సేమ్ అమ్మ నాట్ పెడితే సరిపోతుంది నాట్ ఎక్కడ పెట్టాలి సెంటెన్స్లో థర్డ్ ప్లేస్ సబ్జెక్ట్ ప్లస్ was or were plus not plus v1 plus object I was not teaching నేను చెబుతూ ఉండలేదు నిన్న చెబుతూ ఉండలేదు అంటేనే పాస్ట్ అని అర్థం నిన్న మెన్షన్ చేసినా ఒకటి చేయకపోయినా ఒకటే అక్కడ నెక్స్ట్ దాన్ని హిందీలో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమవుతుందమ్మా చూడండి కర్త ప్లస్ కర్మ ప్లస్ నహి ప్లస్ క్రియా ప్లస్ రహాత పాజిటివ్ సెంటెన్స్ హిందీలో ఎలా చెప్తాము కర్త కర్మ క్రియ ఇవి వరుసగా వచ్చేసేసి దాని పక్కన రహాత రహీతి రహితే వస్తాయి నహి ఎక్కడ రావాలి క్రియకి ముందు హిందీలో క్రియకి ముందు నహి వస్తుంది మై బోల్ నహి రహాత ఆర్ మై నహి బోల్ రహీతి ఇలా చెప్పచ్చు నహి వచ్చేసరికి బోల్కి ముందు రావాలి మై బోల్ నహి రహీతి ఆర్ మై నహి బోల్ రహీతి ఎలా అయినా చెప్పచ్చు మై ఇంగ్లీష్ నహి బోల్ రహీతి నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదు చెప్పడం లేదు అన్న మీనింగ్ ఓకే క్వశ్చన్ వచ్చేసరికి వజ్ వర్ ముందుకు వచ్చి మిగతా సెంటెన్స్ అంతా మామూలే వజ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ నాట్ సేమ్ అదే WH వస్తే WH వర్డ్ ముందుకు వచ్చేస్తుంది అంతే ఓకే స్టూడెంట్స్ వజ్ వర్ ఇది వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇవి రూల్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో చూడండి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆమె వంట చేస్తూ ఉండేను వంట చేస్తూ ఉంది అంటే ప్రజెంట్లోకి వచ్చేస్తుంది ఉండేను ఆమె వంట చేస్తూ ఉన్నది ఉండేను అంటే ఏంటిది పాస్ట్ యాక్షన్ అని మనకి అర్థం తెలిసిపోతుంది సో పాస్ట్ యాక్షన్ ఇక్కడ వచ్చేసరికి మనం చూడండి ఆమె అంటే షీ వంట వచ్చేసరికి కుక్ చేస్తూ ఉండేను చేస్తూ ఉన్నది చేయడాన్ని ఏమంటాము మేక్ మేడ్లో చెప్తాము మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి థర్డ్ ఫామ్ ఫోర్త్ ఫామ్ కావాలి మనకి ఇక్కడ ఓకే మేక్ మేడ్ మేడ్ మేకింగ్ టు మేక్ విల్ మేక్ వీటిల్లో ఏది మేకింగ్ ఓకే ఇక్కడ వచ్చేసరికి ఆమె వచ్చేసరికి ఏమవుతుంది ఆమెను ఏమంటాము సబ్జెక్ట్ షీ ఆమె వచ్చేసరికి షీ అవుతుంది సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి షీకి ఏం రావాలమ్మా వజ్ రావాలా వర్ రావాలా చూడండి షీ వచ్చేసరికి వజ్ షీ వాజ్ వంటని ఏమంటారు కుక్ అంటే షీ వాజ్ కుకింగ్ వంట చేస్తూ ఆమె వంట చేస్తూ ఉండేను షీ వాజ్ కుకింగ్ ఫుడ్ ఆమె వంట చేస్తూ ఉన్నది కుకింగ్ ఫుడ్ చేస్తూ ఉండడం ఆర్ మేకింగ్ ఫుడ్ అనొచ్చు ఏదైనా అనొచ్చు షీ వాజ్ కుకింగ్ ఫుడ్ నెక్స్ట్ దీని హిందీలో ఏం చెప్తాము వాహ్ దీన్ని ఎలా రాయాలి కర్త కర్మ కర్మ ఏంటి खाना बनाना वह खाना बना रही थी वह खाना बना रही थी ఆమె వంట చేస్తూ ఉండేను అంతే అయిపోయింది సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారమే రాస్తున్నాం మనం ఓకే నెక్స్ట్ అతను నిద్రపోతూ ఉండేను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అతను నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉండేను నిద్రపోవడాన్ని ఏమంటాము నిద్రని స్లీప్ ఫోర్త్ ఫామ్ స్లీపింగ్ స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ స్లీపింగ్ టు స్లీప్ విల్ స్లీప్ సో స్లీపింగ్ వస్తుంది అతను అంటే హీకి ఏం రావాలి వాజ్ హీ వాజ్ స్లీపింగ్ హీ వాజ్ స్లీపింగ్ హిందీలో ఏమంటాము స్లీప్ని సోనా సోనా सोता हूँ मैं सोता हूँ मीन्स V1 सोता सो गया सो चुका सो रहा सो इकड़े रावाली सो रहा रावाली सोना है
సోగుంగా. ఇలా 6 ఫామ్స్ హిందీలో సోనాకు అయితే ఇక్కడ మనం 4th ఫామ్ ఏమవుతుంది? సో చుకా, సో రహా, వహ్ సో రహాతా, అబ్బాయి కదా రహాతా, వహ్ సో రహాతా, అతను నిద్రపోతూ ఉన్నాడు, సో రహాతా. నెక్స్ట్, నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటివి. ఇప్పుడు చూడండి సెంటెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ నేను మీ ఇంటికి వచ్చేసరికి అంటే నేను మీ ఇంటికి వచ్చాను. వచ్చాను అన్నది ఏంటి? ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్. వచ్చేసరికి ఏం జరుగుతుంది? నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటివి అంటే సింపుల్ పాస్ట్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్, రెండు కలిపి వాడచ్చు. నేను మీ ఇంటికి వచ్చేసరికి అంటే రావడం జరిగింది. సో నేను మీ ఇంటికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అక్కడ అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అంటే సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్. అంటే రెండు యాక్షన్స్ని మనం రెండు టెన్సెస్ని కలిపి చెప్తాం. ఇటువంటి కంబైన్డ్ సెంటెన్సెస్ మనం తర్వాత క్లాసెస్లో కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడే వచ్చేసింది ఆ సెంటెన్స్. చూడండి, సింపుల్ పాస్ట్ని వాడుతున్నాము, పాస్ట్ కంటిన్యూస్ని వాడుతున్నాము. దీన్ని ఎలా రాయాలి చూడండి. ఫస్ట్ యాక్షన్ చూడండి. నేను మీ ఇంటికి వచ్చేసరికి, వచ్చేసరికి అన్నప్పుడు వ్యాన్, ఎప్పుడు, ఎప్పుడు అనే వర్డ్తో మనం స్టార్ట్ చేస్తాం. వ్యాన్, నేను అంటే ఐ, వ్యాన్ ఐ, రావడం, వచ్చేసరికి అంటే రావడం, రావడాన్ని ఏమంటాము? కేమ్, కమ్, కేమ్, కమ్. ఇక్కడ తీసుకోవాల్సింది ఏ వెర్బ్? సింపుల్ పాస్ట్లో విడ్ తీసుకోవాలి. సో ఇక్కడ సెంటెన్స్ ఏమవుతుంది? వెన్ ఐ కేమ్ టు యువర్ హోమ్, యువర్ హౌస్. వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్, ఏం చేస్తున్నావు అంట నువ్వు? యు వర్, యూకి ఏం రావాలి? వర్ రావాలి. యు వర్, మాట్లాడుతూ ఉన్నావు. మాట్లాడడాన్ని ఏమంటాము? టాక్. టాక్కి 4th ఫామ్ టాకింగ్. యు వర్ టాకింగ్ ఎవరితోనో, టు సమ్వన్. ఎవరో అంటే ఏంటి? టు సమ్వన్. ఇప్పుడు చూడండి సెంటెన్స్. వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్, యు వర్ టాకింగ్ టు సమ్వన్. యు ఆర్ టాకింగ్ టు సమ్వన్. నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావు. అర్థమవుతుందమ్మా? సింపుల్ పాస్ట్. ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ కలిపాము. అలా కలిపి మాట్లాడడం కూడా జరుగుతుంది. రెండు పాస్ట్ యాక్షన్స్, రెండు ప్రజెంట్ యాక్షన్స్, రెండు ఫ్యూచర్ యాక్షన్స్, ఇలాగ ఒకదాంతో ఒకటి కలిపి మాట్లాడటమే కదా స్పోకెన్. ఒక యాక్షన్ ఇంకో యాక్షన్తో కలుపుతాం కదా. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఒక్కొక్క సెంటెన్స్ చూస్తున్నాము. రెండే సెంటెన్సెస్ కంబైన్ చేసే పద్ధతి ఈ విధంగానే ఉంటుంది. రెండు యాక్షన్స్, ఒకటి నేను రావడం అనే యాక్షన్ జరిగింది, నువ్వు ఎవరితోనో ఫోన్ మాట్లాడడం అనే యాక్షన్, రెండు పాస్ట్లో జరిగినాయి. ఫస్ట్ యాక్షన్ ఏంటి? రావడం, నేను వచ్చాను. వచ్చానంటే సింపుల్ పాస్ట్. నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావు అంటే అది పాస్ట్ కంటిన్యూస్. తెలిసిపోతుందిగా. జరుగుతూ ఉన్న యాక్షన్, ఒక జరిగిన యాక్షన్, ఒక జరిగిన యాక్షన్, ఒక జరుగుతున్న యాక్షన్ని కంబైన్ చేశాము అంతే. ఇక్కడ నేను అంతమించి ఏమీ చేయలేదు. ఓకే, దీన్ని ఇప్పుడు మనం హిందీలో రాద్దాం. దీన్ని ఇప్పుడు మనం హిందీలో ఏం రాస్తాము? నేను మీ ఇంటికి వచ్చేసరికి జబ్, జబ్ మై తుమ్హారా ఘర్ ఆయా, జబ్ మై తుమ్హారా ఘర్ ఆయా, ఆయా రావడం వచ్చేసరికి కాబట్టి ఆయా థా. జబ్ మై తుమ్హారా ఘర్ ఆయా థా, తుమ్ కిసీ సే బాత్ కర్ రహా థా. బాత్ మాట్లాడడం అని అంటాం. బాత్, బాత్ కర్ రహా థా, యూ కాబట్టి రహా థా. జబ్, जब मैं तुम्हारा घर आया था, तुम किसी से, someone అంటే किसी से बात कर रहा था. నేను మీ ఇంటికి వచ్చేసరికి జబ్ మై తుమ్హారా ఘర్ ఆయా తా. జబ్, వెన్ ఇక్కడ జబ్ కింద ట్రీట్ చేస్తాం. కబ్, యాక్చువల్గా వెన్ అంటే కబ్, ఇక్కడ ఎప్పుడంటే అన్న మీనింగ్తో చెప్తున్నాం కాబట్టి జబ్. జబ్ మై తుమ్హారా ఘర్ ఆయా తా, తుమ్ కిసీ సే బాత్ కర్ రహా తా. మాట్లాడుతూ ఉన్నావు కదా, బాత్ కర్ రహా తా. ఈ విధంగా చెప్తామమ్మా.
సెంటెన్సెస్. అంటే రెండు యాక్షన్స్ని కంబైన్ చేసి మనం చెప్తూ ఉంటాము. ఓకే, వీటికి మరి నెగిటివ్ సెంటెన్స్ చూడాలి కదా. నెగిటివ్ సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్. ఆమె వంట చేస్తూ ఉండేను. నిన్న ఈ టైంలో ఆవిడ ఏం చేస్తూ ఉందంట? నిన్న ఆవిడ ఈ టైంలో వంట చేస్తూ ఉండేను. ఈ టైంలో అతను నిద్రపోతూ ఉండేను. ఈ టైంలో ఆమె చదువుతూ ఉండేను. ఈ టైంలో వర్షం వస్తూ ఉండేను. ఇలాగ చెప్పే యాక్షన్స్ అన్నీ. అంటే ఎట్ ద సేమ్ టైం, ఇవాళ ఈ టైంలో నిన్న ఏం జరిగింది అని చెప్పేది పాస్ట్ కంటిన్యూస్. సో షీ వాజ్ కుకింగ్ ఫుడ్. కానీ ఆమె నిన్న వంట చేస్తూ లేదు, వేరే ఏదో పనిలో ఉంది, కానీ వంట అయితే చేస్తూ లేదు అని చెప్పాలనుకుంటే షీ వాజ్ నాట్, వాజ్ తర్వాత నాట్, షీ వాజ్ నాట్ కుకింగ్ ఫుడ్. ఆమె వంట చేస్తూ లేదు. వహ్ కానా నహీ బనా రహీ థీ. వహ్ కానా నహీ బనా రహీ థీ. అయిపోయింది. సెకండ్ సెంటెన్స్, హీ వాజ్ స్లీపింగ్. హీ వాజ్ నాట్ స్లీపింగ్. అతను నిద్రపోతూ లేడు. దాన్ని హిందీలో ఏం చెప్తాము? వహ్ నహీ సో రహా థా. వహ్ నహీ సో రహా థా. ఇక్కడ వచ్చేసరికి when I came to your house you were talking to someone. When I came to your house you were not talking to someone. నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ లేవు. సో ఫస్ట్ యాక్షన్ కంటిన్యూ చేసేస్తాం. ఫస్ట్ యాక్షన్లో నాట్ రాదు, రెండో యాక్షన్లో నాట్ చెప్తున్నాము. when I came to your home you were not talking to someone. जब मैं तुम्हारा घर आया था तुम किसी से बात नहीं कर रहा था. నెగిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ దీనికి చూడండి, క్వశ్చన్ ఫామ్. షీ వాజ్ కుకింగ్ ఫుడ్. షీ వాజ్ కుకింగ్ ఫుడ్. షీ వాజ్ నాట్ కుకింగ్ ఫుడ్. వాజ్ షీ, వాజ్ ముందుకు వచ్చేస్తుంది. వాజ్ షీ కుకింగ్ ఫుడ్. ఆమె వంట చేస్తూ ఉన్నదా నిన్న? ఎస్ అయితే ఎస్. వెన్, నిన్న వంట చేస్తూ ఉంది. ఓకే, ఎప్పుడు, ఏ టైంలో చేస్తూ ఉన్నది అని అడిగితే వెన్ వాజ్ షీ కుకింగ్ ఫుడ్. ఆమె ఏ టైంలో నిన్న కుకింగ్ చేస్తూ ఉన్నది? వెన్ ఆర్ వై, ఆ క్వశ్చన్స్ అలా వాడతాం. నెక్స్ట్ దీనికి చూడండి, హిందీలో వహ్ ఖానా బనా రహీ థీ. వహ్ ఖానా నహీ బనా రహీ థీ. క్యా వహ్ ఖానా బనా రహీ థీ? కబ్ బనా రహీ థీ. ఇంతే హిందీలో. హీ వాజ్ స్లీపింగ్. హీ వాజ్ నాట్ స్లీపింగ్. వాజ్ హీ స్లీపింగ్? వై వాజ్ హీ స్లీపింగ్? క్వశ్చన్ 2. వై వాజ్ హీ స్లీపింగ్? వహ్ సో రహా థా. वह नहीं सो रहा था. क्या वह सो रहा था? क्यों वह सो रहा था? ఈ టైంలో అతను నిన్న ఎందుకు నిద్రపోతున్నాడంటే ఏదో సమ్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం వల్ల, హెల్త్ బాగోకపోవడం వల్ల ఆ టైంలో అతను నిద్రపోతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్, when I came to your house you were not talking to someone. You were not talking to someone. Were you talking to someone when I came to your house? Question form. Were you, వర్ ముందుకు వచ్చేస్తుంది. ఆ లాస్ట్ సెంటెన్స్ ముందు వచ్చేస్తుంది. వర్ యూ టాకింగ్ టు సమ్వన్ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్. నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావా అని మనం అడుగుతాము. క్వశ్చన్లో క్యా, క్యా తుమ్ కిసీ సే బాత్ కర్ రహా థా జబ్ మై తుమ్హారా ఘర్ ఆయి థీ, ఆయా థా, ఆయే థే, ఇలా వస్తాయి. ప్లూరల్ అయితే ఆయే థే, అదే సింగులర్ అయితే ఆయా థా, స్త్రీలింగ అయితే ఆయి థీ అని వస్తాయి అన్నమాట. ఇంతే. సో ఇవాళ మనం పాస్ట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుకున్నాం. రేపటి క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.